చప్పట్లు కొడుతూ అందరం సంతోషంగా నవ్వుతూ దేవుని స్తుతిద్దాము. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా. బిగ్గరంగా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా, ఉజ్జీవంగా స్తుతిద్దాం అందరము. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా అంటూ స్తుతిద్దాము. ఆమేన్. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా స్వరలెత్తి. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తి. మరి ఒకసారి ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్. ఆమేన్. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. చప్పట్లు కొడుతూ అందరము ఎల్ రోహి, ఎల్ రోహి నీకు స్తోత్రం అంటూ స్తుతిద్దాము. మన స్థితిగతులను చూచువాడు ఆయనే, మన పరిస్థితులను చూచువాడు ఆయనే. అరణ్యంలో హాగర్ను చూసిన దేవుడు ఈరోజు మీ పరిస్థితులను చూస్తున్నాడు కాబట్టి స్తుతిద్దాము. అందమా ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిల చూచువడా, ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిల చూ. మరొకసారి ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిల చూచువడా. ఆఖరిసారిగా ఎల్ రోయి, ఎల్ రోయి నన్నిల చూచువడా, నన్నిల చూచువడా ఎల్ రోయి, ఎల్ రోయి. ఆమేన్. నన్నిల చూచువడా ఎల్ రోయి, ఎల్ రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి. అందరం స్వరలెత్తి శుభవేళ అంటూ. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా. బిగ్గరంగా అందమా. తండ్రి దేవా నీకేనయ్యా, 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 తండ్రి దేవా. ఆఖరిసారిగా తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం అందరము. హల్లెలూయా, హల్లెలూయా నీకు స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ప్రత్యేకపరచి ఎన్నుకున్నాడని చెప్పేసి? నేను ఎన్నుకోబడ్డ వాడని, తల్లి గర్భంలో పిండాకృతిని కాకమునిపే నన్ను పేరు పెట్టుకొని ఎన్నుకున్నాడు అన్నవాళ్ళు ఎంతమంది? ఆమెన్. సో నేను వెదకి రాలేనని పరమ నుండి భూమికి దేవుడు ఏం చేసినాడు? నా కోసం దిగి వచ్చినాడు. అంటే రాజాది రాజు అయిన యేసుక్రీస్తు నిత్యము వేలాది కోట్లాది దూతల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు నా కొరకు, మన జీవితాల కొరకు మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నుకొని తనను తాను తగ్గించుకొని ఆ సింహాసనం వదిలి నీ కొరకు నా కొరకు పశువుల పాకలు జన్మించి మనం చేసిన తప్పిదాలను యేసు ఏం చేసినాడు? మన మీద వేసుకున్నాడు. కాబట్టి ఈ పాట పాడుతున్నాక కన్నీటిని తుడిచిన దేవుడు ఆయనే. నేను వెదకి రాలేనని నా కోసం వచ్చిన దేవుడు ఆయనే. చేపట్టి నడుపునయ్యా, ఎత్తైన కొండ మీద ఎక్కిస్తానని సెలవిచ్చిన దేవుని మాటను బట్టి అందరము స్తుతిద్దాం. సంతోషంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాము. బిగ్గరంగా చప్పట్లు కొడుతూ అందరం కొంచెం బిగ్గరంగా ఎందుకంటే కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ప్రతి ఒక్కరము కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా దైవం అందరం అందమా. నా సర్వం కొంచెం బిగ్గరగా, నా జీవం నా ప్రాణం నా దైవం యేసయ్యా. సంతోషంగా చప్పట్లు కొడుతూ బంగారం కోరలేదు, వెండి హృదయాన్ని కోరావయ్యా, ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని. ఇప్పుడు మీరు అంటారా బంగారం? కొంచెం బిగ్గరంగా నా కోసం వచ్చావయ్యా, నా సర్వం నా జీవం నా ప్రాణం నా దైవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, తమిళ్లో అందమా. ఎందన్ యేసువే, ఎందన్ యేసువే, ఎందన్ యేసువే,
धन्य మరాఠీలో అందమా माझे येशया माझे येशया माझे येशया కన్నడలో అందమా येशया ನನ್ನ ಯೇಸುವೇ ನನ್ನ ಯೇಸುవే ನನ್ನ యేసువే తెలుగులో అందమా అందరము నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా సర్వం అటు నా సర్వం येशया నా జీవం येशया నా ప్రాణం येशया నా దైవం येशया నా బంధువు येशया నా మిత్రుడా येशया నా దైవం येशया నా లోకం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం येशया అందరము బిగ్గరంగా అందమా येशया నా దైవం నా సర్వం అంటూ నా సర్వం యేసయ్యా जीवं येशया నా ప్రాణం येशया నా దైవం యేసయ్యా గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం అందరము స్తోత్రం 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 అంటూ రెండు చేతులను ఆకాశం వైపెత్తి అందరము సంగమంతా రెండు చేతులు ఆకాశం వైపెత్తి కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే సంతోషం నేవేదకి కొంచెం బిగ్గరంగా నా కోసం నేవేదకి నా కోసం చేపట్టి నడుపునయ్యా శిఖరముపై నిలుపునయ్యా చేపట్టి శిఖరముపై నమ్మిన ప్రతి ఒక్కరు నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా ఆఖరిసారిగా బిగ్గరగా అందమా నా యేసయ్యా నా బిగ్గరంగా నా యేసయ్యా నా యేసయ్యా గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా అందరం స్తుతిజం రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవా నీకు స్తోత్రము మహిమ మేఘమా నీకు స్తోత్రం అంటూ స్తుతిజం అందరము గొప్ప దేవా థ్యాంక్ యూ లార్డ్ ప్రతి ఒక్కరం రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిజము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి. బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో కొన్ని గంటలు ప్రార్థిస్తుండే. ఈరోజు ఎలాగున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రక్షణ పొందిన కొత్తలో మనకంటే పరిశుద్ధులు ఎవరు లేనన్నట్టు జీవిస్తుండే. కానీ రాను రాను ఇలా ఉంది మన జీవితం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన చూపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉన్నాయి. అది దేవుని పట్ల అయినా ఉండొచ్చు, మనుషుల పట్ల అయినా ఉండొచ్చు. ఒకసారి స్తుతిద్దాము. అంత్య దినాలలో ఉంటుండగా
ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ప్రతి పరిస్థితిలో తోడు నీడగా ఉన్న దేవుడు నిన్ను ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు. కాబట్టి స్తుతిద్దాము. స్తుతిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, మోషే రెండు చేతులు ఎత్తినప్పుడల్లా ఆ యుద్ధాన్ని గెలిచినాడు. మోషే కష్టాన్ని అక్కడున్న ప్రజలు యెహోషువ కానీ, హూరు కానీ, అహరోన్ కానీ చూసినప్పుడు తనకు సహాయాన్ని చేసినాడు. ఈరోజు మనకు సహాయం ఏంది అని అంటే మన స్తుతి ధూపము, మనం చేసే విజ్ఞాపన అయ్యుండొచ్చు. దేవుని దగ్గర మొరపెడదాము, స్తుతిద్దాము. నిజంగా మనం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ ఆలయంలో ఉన్నప్పుడు అందరూ పరిశుద్ధులే, కానీ ఒక్కసారి ఈ ఆలయం బయట అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నారు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతి వారం బల్ల తీసుకుంటున్నాము, కానీ నిజంగా ఒక్కసారి మనల్ని మనం శుద్ధీకరించుకుందాం. మన ఇంట్లో ఎలా ఉన్నాము, మనం పనిచేసే దగ్గర ఎలా ఉన్నాము, ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పటికీ క్షమిస్తూ తన ప్రేమను చూపించువాడు. ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల. మరి ఒకసారి అందరము ఓ మనం స్తుతించడానికి వచ్చినాం కాబట్టి అందరము నోళ్ళు తెరిచి స్తుతిద్దాం. సంఘమంతా ఏక మనస్తోటి ఓ మహిమ మేఘమా. మరి ఒకసారి అందాము ఓ మహిమ మేఘమా అంటూ, ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా, ఓ మహిమ మేఘమా ఈ జనుల నింపుమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా. స్వరలెత్తి ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. స్తుతిద్దాం అందరం రెండు చేతులు ఎత్తి. నా మాటలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా నడతలు ఎలా ఉన్నాయి, నా ప్రాణం ఎలా ఉంది, నా దేహం ఎలా ఉంది, నా ఆత్మ ఎలా ఉంది అని ఒక్కొక్కసారి మన క్రియలు ఎలా ఉన్నాయి పరీక్షించుకుంటూ దేవుని స్తుతిద్దాము. నలుగురు మధ్యలో పరిశుద్ధంగా ఉండడు కాదండి, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూస్తున్నప్పుడు, చూడకపోయినప్పుడు మన పరిశుద్ధతని మనం అక్కడ కాపాడుకోవాలి. కాబట్టి స్తుతిద్దాం అందరం స్వరాలెత్తి. దేవుడు ప్రేమించువాడుగా ఉన్నట్టు ఆయన కృప మన మీద ఇంకనూ ఉంది కాబట్టి స్తుతిద్దాం. ఒకసారి ఆ మొదటి ప్రేమ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం అందరం. Lord, నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా.
మరొకసారి అందమా. నా మాటలో అందరం స్వరాలెత్తి నా చూపులో నా నడతలో నీవుండుమయా. నా మాటలు నా పాటలు అంటూ నా మాటలో నా పాటలో నా చూపులో నా నడతలో నీవుండుమయా. నా ప్రాణంలో నా ప్రాణములో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా. నా ప్రాణంలో అంటూ మరొకసారి నా ప్రాణములో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా. నా ప్రాణములో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా. ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం రెండు చేతులెత్తి అయ్యా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా. ఎడబాయని మేఘమా నాలో ఆత్మ మేఘమాటు ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా ఆఖరిసారిగా పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తూ ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా ఆత్మ మేఘమా ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. రెండు చేతులెత్తి ఒకసారి సగమంతా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం అంటూ ఒకసారి అందమా. నా మాటలో నా నడతలో నీవుండుమయా. నా మాటలు నా పాటలో నా చూపులో నా నడతలలో నా ప్రాణంలో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా. ఓన్లీ వోకల్స్. నా మాటలో నా పాటలో నా చూపులో నా నడతలో నీవుండుమయా. నా ప్రాణంలో నా ప్రాణములో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయా. ప్రేమ చూపు దైవమా సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ప్రేమ చూపు దైవమా
సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుద్ధ. అందరము కలిసి ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా నాలో నిలిచే ఎడబాయని మేఘమాటు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభంగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా కునుకక నిద్రపోకుండా కాపాడువాడు కాబట్టి స్తుతిద్దాం. ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా, స్వరలెత్తి అందరము నాలో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా అంటూ బిగ్గరగా అందరము పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా మహిమాత్మ మేఘమా. దేవుని సన్నిధిని అనుభవిస్తూ అందరము పరిశుద్ధాత్మ మేఘమా. ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడుతుండగా స్తుతిస్తాము. స్వరలెత్తి స్తుతిస్తాం, మౌనంగా ఉండే కాదు కాబట్టి స్తుతిస్తాము. ఆత్మ మేఘమాటు ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా. ఆఖరిసారిగా సగమంతా ఆత్మ మేఘమా పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధ